కార్యకర్తలని, నాయకులని యాక్టివ్ చేయడంతో పాటు వలసల్ని నివారించేందుకు వైసీపీ అధినేత జగన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారా? వలసలతో కుదేలవుతున్న పార్టీని నిలబెట్టుకోటానికి కొత్త స్కెచ్లు గీస్తున్నారా? మరో 30 ఏళ్లు అధికారం, జగన్ 2.0 మంత్రాలు కేడర్ను కాపాడుకోటానికా? లేకపోతే అప్పుడే జగన్లో అంత ధీమా పెరిగిపోయిందా? అసలు మాజీ ముఖ్యమంత్రి వ్యూహమేంటి? జగన్ ధీమాపై కూటమి నేతల్లో వినిపిస్తున్న టాకేంటి? జగన్ వ్యక్తం చేస్తున్న ధీమా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. పవర్ పోయి 8 నెలలు కాకుండానే ఆయనలో అధికారంపై ధీమా పెరిగిపోయింది. మళ్లీ గెలుస్తాం, 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాటపాట అందుకున్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగనన్న 2.0 పాలన చాలా డిఫరెంటుగా ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పార్టీ ఘోర పరాజయం, పార్టీ కీలక నేతల వరుస నిష్క్రమణలు, చేజారుతున్న స్థానిక సంస్థలు, కార్యకర్తలు, నేతలపై రోజురోజుకు పెరుగుతున్న కేసులతో సతమతమవుతోంది వైసీపీ. ఇదే తరుణంలో విజయవాడ నగర కార్పొరేటర్లతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద కూటములు వచ్చినా, ఏం చేసినా మన బలం, ప్రజల మద్దతు మనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అయితే 40% ఓటింగ్ దక్కిందన్న ధీమా జగన్లో వ్యక్తమవుతోంది. అందుకే పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పర్లేదు అన్నట్టు జగన్ మాట్లాడుతున్నారు. కీలకమైన రాజ్యసభ సభ్యులు వైసీపీకి రిజైన్ చేస్తున్నా జగన్ లెక్క చేయటం లేదు. అదేమంటే క్యారెక్టర్, క్రెడిబిలిటీ అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెబుతున్నారు. ఇలాంటి లెక్చర్లతో జగన్ తన కొత్త కార్యాచరణను స్పష్టం చేస్తూ పార్టీ కార్యకర్తల్లో ఓ కొత్త ఆశను నింపే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను ఆకట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారంటూ కొత్త స్లోగన్ని మోతమోగించే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించటంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఒప్పుకుంటున్నారు జగన్. అయితే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని మరిచిపోతున్నారాయన. వాలంటీర్లు, సచివాలయాలు అంటూ సొంత వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని పాలన సాగించి బటన్ నొక్కుతూ సంక్షేమ కార్యక్రమాలను అప్పులు చేసి మరీ అమలు చేసిన జగన్, అవే తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని గుడ్డిగా నమ్మిన జగన్ ఆశలు అడియాసలయ్యాయి. ఆ నవరత్నాల అమలులో పార్టీ నేతలకు కూడా జగన్ ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్నీ జగన్ బటన్ నొక్కడం, వాలంటీర్ల పంపిణీలకే పరిమితమయ్యాయి. ఆ నగదు పంపిణీల్లో తమ పాత్ర ఉంటే కాస్తైనా మార్కులు పడతాయని నాయకులు మొత్తుకున్నా జగన్ పట్టించుకోలేదట. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెత్తనం మొత్తం వారి చేతికెళ్ళింది. పింఛన్ల పంపిణీ దగ్గర నుంచి రేషన్ సరుకులు, ఇతరత్రా పథకాలన్నీ వారి చేతుల్లోకి వెళ్లటంతో వాళ్లే రాజ్యాధికారం చెలాయించారు. ఆ క్రమంలో వాలంటీర్లు ఎమ్మెల్యేలతో పాటు గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలను కూడా లెక్క చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధికారంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేక ప్రజలకు దూరమయ్యారు. దాంతో ఎన్నికల సమయానికి అదేదో సామెత చెప్పినట్టు నేనొక్కడిని చేయకపోతే ఏమవుతుందిలే అన్నట్టు అందరూ పూర్తిగా కాడి వదిలేయటంతో జగన్కి ప్రతిపక్ష హోదా కోసం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘోర పరాజయం తర్వాత కొన్ని రోజులపాటు జగన్ సైతం వాస్తవంలోకి రాలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత మీడియా ముందుకొచ్చిన ఆయన ఇలాంటి ఫలితాలు ఊహించలేదని వాపోయారు. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదని దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అయితే ఓటమిపై పోస్టుమార్టం తర్వాత జగన్ తత్వం గ్రహించినట్టు కనిపిస్తున్నారు. కార్యకర్తలు లేకుంటే పార్టీకి మనుగడ లేదని ఓ అంచనాకు వచ్చారంటున్నారు. గతంలో జగన్ పార్టీ కేడర్కే కాదు, నాయకులకు కూడా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. తన చుట్టూ 2-3 కోటరీ ఏర్పాటు చేసుకొని పరదాల మాటున పాలన సాగించిన ఆయన ఈసారి ఆ తప్పులు జరగకూడదన్న తత్వం బోధపడినట్టు కనిపిస్తోంది. త్వరలోనే నియోజకవర్గాల్లో పర్యటన, వారానికి 2 రోజులు అక్కడే నిద్ర అంటున్న జగన్ 2.0 అంటూ కొత్త స్లోగన్ ఎత్తుకున్నారట. వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నానని జగన్ అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయంటున్న జగన్
చాలా కాలం తర్వాత తన 16 నెలల జైలు జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఆ కష్టాలు శాశ్వతం మాత్రం కాదని, తాను జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యానని క్యాడర్కి ఆయన ధైర్యం చెబుతుండటం విశేషం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన జీవితాన్నే గుర్తు చేసుకోవాలని, ఇప్పటికీ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణలు ఎదుర్కొంటున్న ఆయన భరోసా ఇస్తున్నారు. మహా అయితే అధికారంలో ఉన్నవాళ్లు వైసీపీ కార్యకర్తలను 3 నెలలు జైల్లో పెట్టడం తప్ప ఇంకేం చేయలేరట. ఈ కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని హితబోధ చేస్తున్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయానంటున్న జగన్ ఈసారి క్యాడర్కే పెద్దపీట వేస్తానంటున్నారు. ఈ సందర్భంగా మీకు మంచి చేసిన వారిని, చెడు చేసిన ఇద్దరినీ గుర్తుంచుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తం మీద అధికారంపై జగన్ ధీమా ఏంటో కానీ ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి లెక్కల మాస్టారిలా జగన్ వేసుకుంటున్న అంచనాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.